హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు విలేజ్ విజువల్ ట్రీ. ఈ వీడియోలో నేను మీకు కొండల్లో ఉంటున్న ఒక కుటుంబం గురించి చూపించబోతున్నాను. ఒక గిరిజన ఒక ట్రైబల్ ఫ్యామిలీ ఒంటరిగా ఉంటుందంట కొండల్లో. వాళ్ళ విలేజ్ లైఫ్, ట్రైబల్ లైఫ్, వాళ్ళ ట్రైబల్ హౌసెస్, వాళ్ళ ట్రైబల్ ఫుడ్ ఎలా ఉందో మీకు చూపిస్తాను ఈ వీడియోలో. చూడండి, ఇలా ఉందన్నమాట దారి. లొకేషన్ చాలా బాగుంది, మీరు చూడొచ్చు ఫ్రెండ్స్. చూడొచ్చు జీడి తోట కొండల దగ్గర. మనం ఇంటికి దగ్గరలో ఉన్నాం. దగ్గరకు వచ్చామా? ఓకే. చూడొచ్చు ఎంత జీడి తోట. కోళ్ళు అయితే చాలా ఉన్నాయి. ఇదండి ఒకటే ఇల్లు, చిన్న ఇల్లు అనమాట. మొత్తం రేకులు ఏదో వేశారు. ఆనపదం ఇది. ఓకే, ఆనపదం. ఆనపకాయలు కూడా చూడవచ్చు. ఇదండి, ఇది వంట కూడా అయిపోయినట్టు ఉంది. ఇటువైపు అయితే పెంకులు వేశారు. ఏం కూర చేస్తున్నారమ్మా? ఆనపకాయ కూర చేస్తున్నారా? ఇంకా వంట చేయలేదు అయితే? చేస్తున్నారా? ఓకే ఓకే. ఏం పేరమ్మా మీ పేరు? మంగళమ్మ. ఎంతమంది ఉంటున్నారమ్మా ఇక్కడ? ముగ్గురు. మీ అబ్బాయి, మీ ఆయన, మీరు ఉంటున్నారు. ఓకే. అంటే మరి ఇప్పుడు ఇక్కడికి వచ్చి ఇల్లు కట్టుకొని ఉండడానికి కారణం ఏంటమ్మా? ఇక్కడ అంటే కారణం ఏంటి? ఎందుకు వచ్చారు ఇక్కడికి? మాకు భూమి లేదు. ఇక్కడ భూమి ఉందా? ఇక్కడ కొద్దిగా ముక్క కొట్టేసి పండిస్తున్నారా? చోళ్ళు పండిస్తున్నారా? ఓకే ఓకే. మందులు ఏమైనా వేస్తారా చోళ్ళకి? ఏ మందులు ఏమి వేయరు, అలాగే పండుతాయి. ఓన్లీ చోళ్ళని ఇంకేమైనా ఉన్నాయా? కొర్రలా? ఇది చూపించండి అమ్మ ఒకసారి. ఎక్కడి నుంచి చూపించండి అమ్మా, దూరం ఉన్నట్టుంది బాగా. ఏవి కొర్రలు? అవా? ఓకే ఓకే. ఫ్రెండ్స్ చూడవచ్చు, చుట్టూరు కొండలు అనమాట. ఇక్కడ ఒక ఇల్లు అనమాట, ఒకటే ఇల్లు కట్టుకున్నారు. చూడవచ్చు లొకేషన్ అయితే చాలా బాగుంది. అయితే మందులేమి వేయరమ్మా వాటికి? ఓకే. ఇప్పుడు మరి నీళ్ళు ఎలా తెచ్చుకుంటారు మీరు? కింద తెచ్చుకుంటారా? ఏది గడ్డ? బాగానే ఉంటాయి ఆ నీళ్ళు తాగడానికి? బాగుంటాయి, చలం నీళ్ళు. ఓకే. మరి పంటల కాటికి అలాగే వర్షంతో అలా వెళ్ళడమే? ఓకే ఓకే. మరి ఇప్పుడు మీరు ఏం వండుకుంటారమ్మా? అంటే మామూలుగా ఏం తింటారు మీరు? అన్నం తింటున్నారా? అంబలి. ఈరోజు అంబలి చేశారా? చేయలేదా? మీరు ఏ దూరల కింద వస్తారండి? ఇది క్యాస్ట్ ఏ దూరల కింద వస్తారు మీరు? కొండదూర కింద వస్తారా? ఓకే. ఇప్పుడు అదేంటమ్మా అక్కడ చేస్తున్నట్టున్నారు, అది ఏంటది? కత్తిలో చేస్తారా? చూపించండి. తుప్పలు కొట్టడానికి మీరు చేసుకుంటారా? మీకేంటి పచ్చబొట్టు ఉంది, బొట్టు ఇలాగా ఏంటది? చిన్నప్పుడు వేసారా? ఎందుకమ్మా దేనికి వేసారు? అది బొట్టు కింద వేసారా? అప్పుడు వేసారా? మీకు తెలీదు? నువ్వు ఓకే ఓకే. ఏంటి అంతా తవ్వుతున్నారు? ఇది కళ్ళంకా? ఓకే ఓకే. రండి పదండి అమ్మ ఒకసారి కళ్ళం. ఇదైతే ఆనపాదు. ఇది మొత్తం అంతా వచ్చేసింది, ఇంటి మీద పెంకుల మీదకి వచ్చింది మొత్తం. చూడచ్చు ఫ్రెండ్స్, ఇది ఒకసారి చూపించండి అమ్మ. ఇది ఒకసారి చూపించండి ఫ్రెండ్స్. వీళ్ళు ఇక్కడ ఏంటంటే కత్తులు జాగ్రత్త తీసుకోవడానికంట. ఒక్క నిమిషం. ఇది సెటప్. అలా తిప్పితే ఇలాగా మంట ఎక్కడ వస్తే కాల్చుతారు కత్తులు. ఓకే ఓకే.
అది ఇప్పుడు ఇల్లు మీరే కట్టుకున్నారమ్మా ఇది? నేను కట్టుకున్నాను. ఇంత దూరం ఇక్కడ వంట చేస్తారా? ఓకే. అయితే వంట ఇంక చెయ్యాలి. చేస్తున్న టైంలో మేము వచ్చాం. ఓకే, ఒకసారి ఇల్లు లోపల చూద్దాం అమ్మా. కరెంట్ ఉందమ్మా? కరెంట్ లేదు. ఇప్పుడు మరి రాత్రప్పుడు ఇక్కడ ఎలాగ మరి మీకు టార్చ్ లైట్లా ఉన్నాయి? జంతువులు ఏమైనా వస్తాయా? జంతువులు ఏం రావు, ఇబ్బంది ఏం లేదు. మీరు మరి మామూలుగా టీవీ ఏం చూస్తారా? టీవీ అలవాట్లేదు. మరి ఎలా ఉంటారు? మీకు ఎలా టైం పాస్ అవుతుంది? ఒకటే కుటుంబం ఉంటున్నారు కదా, అలా అలవాటు అయిపోయింది. ఒకసారి ఇల్లు చూద్దాం లోపల. ఫ్రెండ్స్, కరెంట్ లేదు వీళ్ళకి, కాకపోతే ఇలా కట్టుకున్నారు అనమాట. గోడలు అది మట్టి గోడలు ఇవి చూడండి. హైట్ కూడా దూరం ఉన్న హైట్ కూడా చాలా తక్కువ ఉంది. ఏంటమ్మా హైట్ చాలా తక్కువ ఉంది? చూడొచ్చు, చిన్నపాక కట్టేసా ఉంటున్నారు ఆవిడ. లోపల చీపుర్లు అంతా. ఏంటమ్మా కొండలు అవి? దేనికి వాడతారమ్మా కొండలు అవి? కళ్ళుకా? కళ్ళు వండితే దానికి వాడతారు. ఓకే ఓకే ఫ్రెండ్స్, ఇదన్నమాట. ఇవి చూడలమ్మా బిందులు ఉన్నవి. ఓకే, కానీ ఇంత దూరం ఎలా మోసుకొచ్చారో ఏంటో మీరు. తలుపు డోర్ అయితే ఇలా ఉందన్నమాట. అది ఫ్రెండ్స్ మట్టి గోడలు. తలుపు తీయండి అమ్మ, వెళ్ళిపోదాం బయటికి. పదండి అమ్మ, బయటికి వెళ్దాం పదండి. చూడొచ్చు, హైట్ అయితే తక్కువ ఉంది. చాలా చిన్న ఇల్లు అనమాట. ముగ్గురు ఉంటారు కాబట్టి సరిపోతుంది వాళ్ళకి. జీడి తోట ఎక్కువ మొక్కలు లేనట్టున్నాయి, కొంచెం ఉన్నట్టు మొక్కలు. ఇదేంటి పాము పుట్ట ఇది? ఉన్నాయా పాములు ఇందులో? లేవా? ఓకే. ఏమంటారు? ఇదేంటమ్మా ఇది? ఏంటి మరి ఎలా వదిలేశారు? కుళ్ళిపోయిందా? ఇవి ఏ మొక్కలు ఇవి? ఏ మొక్కలు? జీరిక మొక్క. దేనికి వాడతారు అది? జీలుగు మొక్క. ఓహో, ఇప్పుడు వేసారు. మరి అది ఎప్పుడు అవుతుంది పెద్దది? చాలా టైం పడుతుంది. అది పెద్దది అయ్యి మీకు కళ్ళు ఇచ్చేసరికి 10 సంవత్సరాలు పడుతుందా? ఓకే, ఎక్కువ పడుతుంది ఇంకా. ఓకే ఓకే అమ్మా. ఇదేం చెట్టు అమ్మా ఇది? కరక్కాయ చెట్టా? కాయలు ఉన్నాయి, కరక్కాయలు. మీ దగ్గర ఆల్రెడీ కింద ఉన్నాయమ్మా కరక్కాయలు? మీ దగ్గర ఉన్నాయా కరక్కాయలు? ఆల్రెడీ ఉన్నాయి, కింద పడిన ఉన్నాయా కరక్కాయలు? చూపించడానికి చూపిస్తాడు బాబు. ఒకసారి చూపించండి. ఇదేంటి చాట్లు ఏం లేవా? ఏది ఇదే? ఓకే ఫ్రెండ్, ఇది చూడొచ్చు. ఇది కరక్కాయ అంటే ఇది పచ్చిది ఇది. ఓకే ఓకే. ఇదైతే మనకి మామూలుగా ఎంత ఉంటుందమ్మా కరక్కాయ రేట్? ఇది 10 రూపాయలు ఉంటుందా? ఓకే ఓకే. కరక్కాయ చెట్టు. ఇంకేమో ఇవేంటమ్మా? ఇవేంటి వేస్తున్నారు? ఇవి చేమ దుంపలవా? ఓకే. ఇదేంటి పాదు? ఇది చిక్కుడు పాదు. సో ఇది సీతాఫలం. అన్నీ వేసుకున్నారు, బొప్ప అన్నీ ఉన్నాయి. జీడి తోట కూడా ఉన్నట్టు ఉంది కదా? జీడి తోట కూడా ఉంది. సో దేనికి మందు లేరు, అన్నీ న్యాచురల్గా పెరగాల్సిందే వాటి మటుకు. ఫ్రెండ్స్ చూడొచ్చు, వీళ్ళు దేనికి మందు లేరు అనమాట. వాటి మటుకు అవి పెరగాల్సిందే. ఇవేంటో ఇవి? చింతల అలసిందలా? అలసిందలా. ఓకే. మరి ఇప్పుడు ఇక్కడ ఉంటున్నారు కదా, మీకు అంటే ఊర్లో బాగుందా ఇక్కడ బాగుందా? ఇక్కడ కొంచెం బాగుంటుంది. ఇక్కడే బాగుంటుందా? ఎందుకమ్మా? ఊర్లోనూ గొడవలు గొడవలు. అవునా? ఎక్కడైతే ప్రశాంతంగా ఉంటుంది, గొడవలే ఉండవు. అదే కింద ఉంది, కానీ ఇక్కడ మీకు బాగుంది అంటారు ఇది. ఓకే ఓకే, థ్యాంక్ యూ అమ్మా, చాలా విషయాలు చెప్పారు. ఫ్రెండ్స్, ఈ వీడియోని ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ప్లీజ్ మీరు లైక్ చేస్తే నాకు సపోర్ట్గా ఉంటుంది, మరిన్ని మంచి వీడియోలు చేయడానికి నాకు ఇది ఉంటుంది.
సపోర్ట్గా ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. మరొక వీడియోలో కలుస్తాను. ఉంటాను. బాయ్ ఆల్. థ్యాంక్ యూ.